Inter C second year English medium students, good morning. This is our commerce textbooks. We have two textbooks in our commerce subject. One book name is commerce and another book name is accountancy. This is the commerce subject is the theory textbook. For 50 marks you can get the annual exam, and accountancy is the business accounting sums textbook. This is the 50 marks you can get the annual exam. Totally 100 marks paper our commerce subject, and first year and second year. So in this video I am going to explain unit third, accounts of not for profit organizations, in Telugu meaning లాభాపేక్ష లేని సంస్థలు. So this is the visual of the our unit third, our new textbook in 2020 new edition released. This is the 89 page number. So accounting for not for profit organizations. So this is our question paper, last year annual exam question paper. This is the model paper. If you want prepare your model paper, you can download from the description. I have given the link in description. So this is the in unit third, not for profit organization chapter. We will get the problem on question paper, 28th question. This is the 28th question. You can get the 10 marks for this sum. This is the receipt and payment accounts. Next, this is the answer booklet. You can download from the description and you can practice. So in this video, this is the episode 2 for our accounting for not for profit organization. Dear students, in this video, ఈ వీడియోలోనైతే మనమైతే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ గురించి అయితే మనం నేర్చుకుంటున్నాము. అంటే ఈ యొక్క వరల్డ్లో ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. దేర్ ఆర్ టూ టైప్స్. ఆ టూ టైప్స్ ఏందో మీకు ఎపిసోడ్ 1లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి అయితే నేనైతే చాలా షార్ట్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే చూడండి, ఆర్గనైజేషన్స్ ఫర్ ప్రాఫిట్ అంటే కేవలం మనీ సంపాదించడం కోసమే కొన్ని బిజినెస్ కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయండి. సో ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ లైక్ దిస్, సోనీ, నెస్లీ, కోకా-కోలా, IBM, so many companies are there in this world. So every company should prepare the final accounts, that is the trading account, and second one is the profit and loss account, third one is the balance sheet. సో ఎందుకు ఈ ప్రాఫిట్ అంటే మనీ సంపాదించే బిజినెస్లు ఆర్గనైజేషన్లు గవర్నమెంట్కు ట్యాక్స్ కంపల్సరీ పే చేయాలండి. ట్యాక్స్ పే చేయడం కోసమే గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ఎంత సంపాదిస్తున్నారో ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ నుంచి వెళ్ళి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ వరకు మీరు ఎంతైతే మనీ సంపాదిస్తారో సంపాదించిన పైన 10%, 20%, 30% దాని యొక్క సమ్స్ ప్రకారము గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ పే చేయాలండి. అందుకోసమే బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేది అంటే మనీ ఎర్న్ చేసే బిజినెస్ కంపెనీస్ అన్నీ గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేయడం కోసమే ఈ యొక్క ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ అకౌంట్ ఆల్సో. సో ఇవైతే మనీ సంపాదించే ఆర్గనైజేషన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అనేది డబ్బు సంపాదించడం కాదండి, సర్వీస్ మోడ్ అంటే ప్రజలకు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థలు ఆర్గనైజేషన్స్ లైక్ దిస్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, తర్వాత చారిటబుల్ ట్రస్ట్స్ కానీ. సో ఇవి కూడా పీపుల్కి అయితే సర్వ్ చేస్తాయండి. సర్వ్ చేసినా కూడా ఇవి ఏం చేస్తాయంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, తర్వాత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని ఫండ్స్ అనేది అంటే సబ్స్క్రిప్షన్ చందాల రూపంలో కానీ డొనేషన్ రూపంలో కానీ ఫండ్స్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి గవర్నమెంటే ఫండ్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, వాటికైతే
గవర్నమెంట్ అయితే ఎంతో కొంత ఫండ్ అయితే ఇస్తుంది. ఫండ్ ఇచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టండి. మీరు ఎంత మీ యొక్క ఆర్గనైజేషన్లోకి ఎంత క్యాష్ రిసీవ్ అయింది, ఎంత క్యాష్ పేమెంట్ అయింది, దేనికి ఏం ఖర్చు పెట్టిల్లో, టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్ డేట్ నుంచి వెళ్ళి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ వరకు అయితే గవర్నమెంట్కి అయితే లెక్కలు చూపెట్టాలండి. చూపెట్టకపోతే ఫండ్స్ అంటే క్యాష్ డబ్బులు అనేది దుర్వినియోగం అవుతుంది, కరప్షన్ అవుతుంది. సో కరప్షన్ కాకుండా ఉండడానికే ఎవ్రీ గవర్నమెంట్కి చూపెట్టాలి. కాబట్టి ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక 3 అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. యాజ్ పర్ రూల్ ఆఫ్ యాక్ట్ చట్టాల ప్రకారమే ఒక 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. నంబర్ 1 ఈజ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అండి. నంబర్ 2 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. నంబర్ 3 బ్యాలెన్స్ షీట్. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లోనైతే మీరు నేర్చుకున్నారు ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇవి ఏ విధంగా చేసిల్లో మీకు అయితే తెలుసు. ఆల్రెడీ నేను కూడా ఈ వీడియోలను అయితే ఆల్రెడీ చాలా పెట్టాను, ఫస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్స్ కూడా. సో ఇప్పుడైతే మనమైతే ఏం చేద్దామంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అయితే మనమైతే ఎపిసోడ్ 1లోనైతే మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు దిస్ ఈస్ ద ఎపిసోడ్ 2 వీడియో. సో ఈ వీడియోలోనైతే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఏ విధంగా తయారు చేస్తారో మనం ఒకసారి అయితే నేర్చుకుందాం. ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం మీకు వస్తే, ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అయితే మనకైతే యాన్యువల్ ఎగ్జామ్లో ప్రిపేర్ చేయమని మనకైతే క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. దీనికైతే 10 మార్క్స్ వస్తాయండి. సో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఒకసారి అయితే చూపెడతాను అండి. ఇక్కడ మనమైతే విజువల్లోనైతే చూడవచ్చు. నేను ఒక ప్రాబ్లం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇదైతే చూడండి, మనకు ఇలిస్ట్రేషన్ 6 అండి. మనకు పేజ్ నంబర్ 111 అంటే న్యూ టెక్స్ట్ బుక్ 2020 ఎడిషన్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మనకి ఇలిస్ట్రేషన్ 6 ప్రాబ్లం అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనకైతే ప్రాబ్లం అనేది అయితే అండర్స్టాండ్ కావాలి. మన క్వశ్చనే అండర్స్టాండ్ కాకపోతే ఆన్సర్ అయితే చేయలేము. ఫస్ట్ క్వశ్చన్ చదవడానికే టైం తీసుకోండి, ఫాస్ట్గా ఆన్సర్ చేయొద్దు. సో మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకు అకౌంట్ అంటేనే అది టీ ఆకారంలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో డెబిట్ అంటారు, రైట్ సైడ్ ఏమో క్రెడిట్ అంటారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అమౌంట్ రూపీస్, రెవెన్యూ ఇన్కమ్ అమౌంట్ రూపీస్. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అన్ని డెబిట్ చేయాలి, ఎక్స్పెండిచర్స్ లాసెస్. సో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అయితే మనకు క్రెడిట్ సైడ్ అయితే చేయాలి యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ అండి, యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్. సో వాట్ ఈస్ దస్, ఇక్కడ చూడండి. సో మనకైతే ఫస్ట్ అయితే మన క్వశ్చన్ అయితే కేర్ఫుల్గా రీడ్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చనే అర్థం చేసుకుందాం, ప్రాబ్లమే అర్థం చేసుకుందాం. అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ వితిన్ 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కానీ మీరు క్వశ్చన్ చెప్పేటప్పుడు, ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మీరు మీ యొక్క బుక్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ యాన్యువల్ ఎగ్జామ్ చేసేటప్పుడు కానీ ఏ విధంగా క్వశ్చన్ చదవాలి, ఏ విధంగా రీడ్ చేయాలనేది నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ స్టూడెంట్స్. So I am reading the problem number 6 here. From the following receipts and payment, ఇక్కడ చూడండి, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. ప్రిపేర్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020. మనకి ఇది క్వశ్చన్ ఏం అడిగిందంటే తెలుగులోనైతే నేనైతే ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అయితే ఇస్తున్నాను. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూసుకుంటూ మీరు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయండి అని మనకు క్వశ్చన్ వేసిండు. అదే విధంగా ప్రిపేర్ చేయాలండి. ఇక్కడైతే విజువల్లో చూసుకోవచ్చు. మనకి ఎగ్జామ్లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ అయితే వాళ్ళే ఇస్తారు, ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ చూసుకుంటూ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తయారు చేస్తారు. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూసుకుంటూ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తయారు చేస్తారు, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ కూడా తయారు చేస్తారు. కానీ మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో మాత్రం కేవలం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వస్తే సరిపోతుంది. అది మాత్రమే ప్రిపేర్ చేయమంటారు యాన్యువల్ ఎగ్జామ్లో. సో మీ క్వశ్చన్ పేపర్లో కూడా మళ్ళీ ఒకసారి నేనైతే లైవ్గానైతే విజువల్లోనైతే చూపెడతాను. సో ఇప్పుడైతే చూద్దాం మరి ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో. ఇక్కడ చూసినట్లయితే రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ ఉన్నాయి. రిసిప్ట్స్ అంటే ఆర్గనైజేషన్లోకి క్యాష్ వచ్చినాయి అన్ని రిసిప్ట్స్. సంస్థలోకి డబ్బు వస్తే డెబిట్ సైడ్ రాయాలి, సంస్థ నుంచి
మనీ పోతే క్రెడిట్ సైడ్ రాయాలి. ఇక్కడ వచ్చేసి క్రెడిట్ అని పెట్టండి. అదేవిధంగా ఇక్కడ డెబిట్ అనేది పెట్టండి, డిఆర్. ఈ విధంగానైతే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో మనం ఇక్కడ చూడండి, మరి సంస్థలోకి ఏ రూపంలో డబ్బులు వచ్చినాయి అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ బ్రాడ్ డౌన్ అంటే ఆల్రెడీ సంస్థలో ఉన్న నగదండి 5,000 ఆల్రెడీ ఆర్గనైజేషన్లోనే ఉన్నది. తర్వాత డొనేషన్స్ అండి, డొనేషన్స్ అంటే విరాళాలు 35,000 వచ్చినాయి. మెంబర్షిప్ ఫీ, తర్వాత ఎంట్రన్స్ ఫీ, సబ్స్క్రిప్షన్స్ అంటే చందాలండి. ఇప్పుడు మనము ఏదైనా వినాయక చవితికి ఏదైనా మన విగ్రహం పెట్టుకోవడానికి చాలామంది అంటే లైవ్లో మీకు దగ్గరలో ఉన్న ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను, చందాల రూపంలో డబ్బులు వసూలు చేస్తాం కదా, డొనేషన్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా. అదేవిధంగా కొన్ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేస్తాయంటే ప్రజలకు సేవ చేయడానికి పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చందాల రూపంలో మనీ అనేది కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన మనీని మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ప్రజలకే సర్వీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది ఎంత కలెక్ట్ చేసిళ్ళు, మళ్ళీ తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ దేనికి ఖర్చు పెట్టిళ్ళు అనేది ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది అన్నట్టు. సో మీరైతే ఇష్టం వచ్చినట్టు వసూలు చేసి ఒకవేళ కరప్షన్ చేస్తే మీరు వసూలు చేసిన డబ్బులు సొంతానికి ఉపయోగించుకుంటే అది నిరుపయోగం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా మీరైతే రిసిప్ట్స్ అన్నీ, తర్వాత పేమెంట్స్ అన్నీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో రాయండి. దాన్ని చూసుకుంటూ మళ్ళీ వచ్చిన మనీని మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టిల్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోనే అయితే రాయండి. తర్వాత మీ ఆర్గనైజేషన్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయండి. ఈ 3 అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే వచ్చిన నిధులు అనేది సక్రమంగా మీరు ఖర్చు పెట్టలేదని తెలుస్తుందని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అండి. అందుకోసం ఇది ప్రిపేర్ చేస్తున్నారు. కేవలం బట్టి సిస్టమ్ కాదు, కేవలం యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ కోసమే కాదు, ఈజీగా మీరు 10 మార్క్స్ అయితే ఈజీగా గెట్ అవుతారు, నో ప్రాబ్లం. ఇందులో క్లారిటీ అయితే నేను ఇస్తున్నా. వెరీ సింపుల్ అండి. ఇవన్నీ ఫర్నిచర్ అండి. ఇక్కడ చూడండి పేమెంట్స్ అండి. ఫర్నిచర్ ఏంటి పర్చేజ్ చేసిల్లండి 11,000కి క్యాష్ అనేది పోయిందండి. నెక్స్ట్ హియర్ ఇక్కడ చూడండి రెంట్ అండ్ ట్యాక్సెస్ అండి. రెంట్ అంటే మన ఆర్గనైజేషన్ యొక్క బిల్డింగ్ రెంట్ తీసుకున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి కాబట్టి క్యాష్ అనేది పోతుందండి. శాలరీస్ అందులో పనిచేస్తున్న వ్యక్తులకు శాలరీస్ చెల్లించాలి కాబట్టి క్యాష్ అనేది పోతుందండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ప్రింటింగ్ అనేది పర్చేజ్ చేసిళ్ళు, స్టేషనరీ అనేది కూడా పర్చేజ్ చేసిళ్ళు అండి. పర్చేజ్ చేస్తే క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాసిళ్ళు. స్కాలర్షిప్స్ పేమెంట్స్, మరి కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కాలర్షిప్ స్టూడెంట్స్కి ఇవ్వాలి కాబట్టి స్కాలర్షిప్ ఇస్తే మనీ పోతుంది కాబట్టి సో 3,000 రూపీస్ స్కాలర్షిప్ కోసం అయితే పోయిందండి. న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ మన ఆర్గనైజేషన్లో న్యూస్ పేపర్లు వేసుకుంటాం కాబట్టి న్యూస్ పేపర్లు వేసుకుంటే ఎవ్రీ మంత్ మనం న్యూస్ పేపర్లకు మనీ పే చేయాలి కాబట్టి మనీ అయితే పోతుందండి. నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ అండి. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తన దగ్గర డబ్బులు ఇతరులకు అప్పు ఇస్తుంది, దాన్నే గవర్నమెంట్ బాండ్స్ అని కూడా అంటారండి. ఒకవేళ గవర్నమెంటే ఎవరికైనా అప్పిస్తే మరి మనీ అయితే పోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ అయితే రాసుకుంటారు. తర్వాత బుక్స్ పర్చేస్ అండి. బుక్స్ పర్చేస్ అంటే 10,000 రూపీస్ పర్చేజ్ చేస్తే క్యాష్ అనేది పోతుందండి. సో ఇందులో చూడండి, ఇందులో వచ్చేసి క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయి, తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి క్యాపిటల్ పేమెంట్స్ ఉన్నాయి, తర్వాత రెవెన్యూ పేమెంట్స్ ఉన్నాయి. అంటే క్యాపిటల్ పేమెంట్స్ ఏంది, రెవెన్యూ పేమెంట్స్ ఏంది, క్యాపిటల్ రెవెన్యూ. సో వీటికి డిఫరెన్స్ అయితే తెలియాలి. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆ డిఫరెన్స్ ఒక క్లారిటీ మనకు అర్థమైతే మీరు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారండి. ఇక్కడ చూసినట్లయితే అదర్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ అదర్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే లైక్ అడ్జస్ట్మెంట్స్ అండి. మీరు ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేశారు కదా, లైక్ అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ ఏమున్నది, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అంటే చెల్లించాల్సిన చందాలు ఫర్ ద ఇయర్ 2019-20. అంటే ఇక్కడ చూడండి 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం అయితే ఇంకా 2,500 రూపీస్ సబ్స్క్రిప్షన్ చెల్లించాలట. అంటే వేటికి సబ్స్క్రిప్షన్స్ అంటే ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో వాటికైతే ఒక స్టార్ గుర్తు అయితే పెట్టుకోండి. మీరు ఈ విధంగా క్వశ్చన్ పేపర్లో అయితే స్టార్ గుర్తు అయితే పెట్టుకోండి. సో నేను ఇక్కడ మీకు ఏం చేసిన ఎల్లో కలర్లోనైతే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను, వేటికి స్టార్ గుర్తులు ఉన్నాయో మీకు అర్థం కావడానికి మాత్రమే ఇచ్చాను, దాంట్లో మీరు అర్థం చేసుకోండి.
సో ప్రీపే రెంట్ అంటే ముందుగా చెల్లించిన అద్దె. సో రెంట్కి ఒక స్టార్ గుర్తుపెట్టుకోండి. అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్, అవుట్ స్టాండింగ్ అంటే చెల్లించాల్సిన స్టేషనరీ బిల్లులు. సో ఇక్కడ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంది, దానికి ఒక స్టార్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు 10,000 రూపీస్, ఇంట్రెస్ట్ రేట్ 10%. ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నది 800 రూపీస్, దీనికి ఒక స్టార్ గుర్తుపెట్టుకోండి. సో లెక్కలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాపిటలైజ్ ద డొనేషన్స్. సో డొనేషన్స్ కూడా ఒక స్టార్ గుర్తు అయితే మీరు పెట్టుకోండి. సో ఇదైతే మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండి. మనం ఓన్లీ ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకోవడానికి దాదాపు 10 మినిట్స్ అయితే తీసుకున్నాము. సో 10 మినిట్స్ తీసుకున్నా కూడా వితిన్ 5 మినిట్స్లో మనకైతే సొల్యూషన్ అయితే కంప్లీట్ అవుతుందండి. కావాలంటే మీరే చూడండి, వితిన్ 5 మినిట్స్లో అయితే మనకు కంప్లీట్ అవుతాయండి. సో మనకి ఇందులో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు తెలుసుకోవాల్సింది, సో వీటి గురించి తెలుసుకోవాలండి. ఏంటి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రాబడి ఖర్చులు. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రాబడి ఆదాయాలు. సో వాట్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్? Simply I will tell you very simply what is the revenue expenditure. These expenses incurred in day to day organizations. Incurred అంటే పునరావృతం కావడం అండి. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని వేటిని అంటారంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో దేనికోసమైనా ఒక ఖర్చు మనం ఉపయోగిస్తే మళ్ళీ అదే ఖర్చు ఒక 1 మంత్ కానీ 6 మంత్స్ లోపల కానీ రిపీట్ కావాలి, ఇంకర్డ్ అంటే పునరావృతంకి రావాలి. అంటే ఒక సంవత్సరం లోపల పునరావృతం అయ్యే అంటే రొటేట్ అయ్యే డే టు డే ఆర్గనైజేషన్ పునరావృతం అయ్యే ఖర్చులను ఏమంటారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారండి. సో లైక్ చెప్పాలంటే సాలరీస్, ఎగ్జాంపుల్ సాలరీస్ ఏంటిది, ఎవ్రీ మంత్ సాలరీస్ ఈ మంత్ పే చేసినాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ మంత్ సాలరీస్ పే చేయాలి పనిచేస్తున్న ఉద్యోగస్తులకు, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ సాలరీస్ పే చేయాలి. అంటే ఒక సంవత్సరం లోపల ఇంకర్డ్ అంటే పునరావృతం అవుతుంది. సో ఇట్లా ఒక సంవత్సరం లోపల పునరావృతం అయ్యే వాటిని ఏమంటారు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటారు. కేవలం ఇవి మాత్రమే మనము ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ అకౌంట్లో మనం ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. సాలరీస్, పోస్టేజ్, మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడైనా లెటర్లు వేస్తాము, ఏమైనా రెవెన్యూ స్టాంప్స్ ఉంటే పర్చేజ్ చేస్తాము. సో వేజెస్ అంటే డైలీ వైజ్ పనిచేసే వాళ్ళ కూలి వాళ్ళకు మనము డబ్బులు చెల్లిస్తాము. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే పేపర్లు అయ్యే కొద్దీ, పెన్సిల్ అయ్యే కొద్దీ మనం కొంటూనే ఉంటాము. ట్రాన్స్పోర్ట్, రవాణా, ఎప్పటి సరుకులు మనం తీసుకొస్తూనే ఉంటాము. అంటే ఒక సంవత్సరం లోపల రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇలా రిపీట్ అయ్యే వాటిని ఏమంటారు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో మరి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఒక సంవత్సరం లోపల పునరావృతం కావాలి. ఆర్గనైజేషన్ రిసీవ్ చేసుకునే మనీ అంతా 1 మంత్కోసారో 3 మంత్స్కోసారో 6 మంత్స్కోసారో రొటేట్ కావాలి, అంటే ఇంకర్డ్ కావాలి. సో దీస్ రిసిప్ట్స్ జనరల్లీ అబ్టైన్డ్ ఫ్రమ్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్షన్స్ ఉన్నది, చందాలు. అంటే మనం ఒక మంత్లో మనము సబ్స్క్రిప్షన్స్ రిసీవ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ రిసీవ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనం చందాలనే వసూలు చేసుకోవచ్చు. తర్వాత రెంట్ అనేది మనమే ఆర్గనైజేషన్కి పెద్ద బిల్డింగ్ ఉన్నది అనుకుందాం, వేరే వాళ్ళకు మన యొక్క 2 రూములు షటర్లు కానీ రెంట్కి ఇచ్చినాం అనుకుందాం. సో ఎవ్రీ మంత్ రెంట్ అనేది రిసీవ్ అవుతుంది, అంటే ఒక నెల రిసీవ్ అవుతుంది, ఇంకో నెల రిసీవ్ అవుతుంది, అంటే ఎవ్రీ మంత్ రిసీవ్ అవుతుంది కాబట్టి ఇది ఇంకర్డ్ రిసిప్ట్, అంటే పునరావృతం వచ్చే ఆదాయం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, లాకర్ రెంట్ కానీ, సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ కానీ, న్యూస్ పేపర్స్ ఎవ్రీ మంత్ మనం సోల్డ్ చేస్తూనే ఉంటాం అనండి. అంటే ఒక 1 ఇయర్ లోపల, వితిన్ ద 1 ఇయర్ లోపల డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేది ఒక 1 ఇయర్ లోపల రొటేట్ అయితే అటువంటి వాటిని ఏమంటారు అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్. కేవలం ఇవి మాత్రమే మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో తీసుకోవాలి. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో 2 ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది. ఈ పేమెంట్స్లో ఇందులో రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా ఉంటాయి. సో వీటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఏంటిది, క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటిది.
క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటే దేనికైనా ఒక ఆస్తి కొనుగోలుకు కానీ ఒక అసెట్ పర్చేజ్ చేయడం కానీ దేనికోసం అయితే మనం ఖర్చును ఉపయోగిస్తామో అది లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం తర్వాత పునరావృతం అయితే, సంవత్సరంలో పునరావృతం కావద్దు, సంవత్సరం కంటే ఆస్తి యొక్క విలువ సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే అటువంటి వాటికి పెట్టే ఖర్చులను ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ ఇంకర్ టు అక్వైర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అండి. లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఈస్ నోన్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. లైక్ దిస్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్, పర్చేజ్ లైక్ బిల్డింగ్ పర్చేజ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు పర్చేజ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయరే పర్చేజ్ చేస్తామా, ఒక 2-3 years వరకు మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి బిల్డింగ్స్ మనం పర్చేజ్ చేసినామంటే, ఒకవేళ బిల్డింగ్ మనం ఎస్టాబ్లిష్ చేసినామంటే దాని యొక్క ఉపయోగం లాంగ్ టర్మ్ ఉంటుంది. సో ఇటువంటి వాటిని ఏమంటారు అంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటారు. అంటే ఇటువంటి వాటికి పెట్టే ఖర్చులను క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటారు. మిషనరీ, మనకు ఆర్గనైజేషన్కి ఏమైనా మిషన్ కావాలి, కంప్యూటర్ కానీ ఏమైనా మిషన్ కావాలి, మిషన్ పర్చేజ్ చేస్తే మళ్ళీ అదే మిషన్ నెక్స్ట్ మంత్ మళ్ళీ పర్చేజ్ చేయం కదా, అంటే ఒక 1 year లోపల రిపీట్ అయితే కాదు, ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది దీని యొక్క ఉపయోగం. సో అటువంటి వాటిని క్యాపిటల్ ఎక్స్పెన్స్ అంటారు. ఇవన్నీ మనకు బ్యాలెన్స్ షీట్లో నోట్ చేసుకోవాలి, బ్యాలెన్స్ షీట్లో రైట్ చేయాలి. సో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన వసూళ్ళు అండి. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన వసూళ్ళు, అంటే లాంగ్ టర్మ్ లోన్స్ అంటారు. ఇఫ్ ద రిసిప్ట్ ఈజ్ క్యాజువల్ ఆర్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్ ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్. అంటే మనం ఏదైతే మనం అప్పు తీస్తామో, ఏదైతే అప్పు కోసం డబ్బులు తీస్తామో, ఏ అసెట్ అయితే మనము సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారి మనం సేల్ చేస్తామో అటువంటి వాటి కోసం వసూలు చేసే వాటిని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారండి. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే లైక్ మనం ఇక్కడ చూడవచ్చు, సేల్ ఆఫ్ అసెట్స్, డొనేషన్ రిసీవ్డ్ ఆర్ బిల్డింగ్, తర్వాత లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండి, లోన్ ఫ్రమ్ బ్యాంక్. సో ఇప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ అయితే ఇవి రెండు అయితే మనం బ్యాలెన్స్ షీట్లో మాత్రమే తీసుకోవాలి. రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ రిసిప్ట్స్ ఇవి మాత్రమే మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో తీసుకోవాలండి. సో ఇదొక క్లారిటీ తెలిస్తే మీరు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్కమ్స్ ఏమో క్రెడిట్ సైడ్ రాయాలి, ఎక్స్పెండిచర్ ఏమో డెబిట్ సైడ్ రాయాలి. సో ఎక్స్పెండిచర్స్ అంటే సంస్థకు సంబంధించిన ఖర్చులు అండి, ఇన్కమ్స్ అంటే సంస్థలోకి వచ్చిన ఆదాయాలండి, ఇన్కమ్స్. సో అవేంటియో మనం ఒకసారి రాద్దాం. ఇక్కడ మనము డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్స్ రాయాలంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో మనం ఎడ్ సైడ్ చూడాలి, క్రెడిట్ సైడ్ చూడాలి. ఇక్కడ చూడండి, ఫర్నిచర్ ఉంది, ఇది ఒక పేమెంట్. ఫర్నిచర్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫర్నిచర్ అనేది అసెట్. ఇది ఎందులో వస్తుంది? బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. కాబట్టి మనకు ఇందులో రాదు, కాబట్టి దీన్ని వదిలేయాలండి, లీవ్ ఇట్. ఫర్నిచర్ అనేది లీవ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, రెంట్ అండ్ ట్యాక్సెస్. మీరు సింపుల్గా ఇంకోటి బట్టి సిస్టమ్ కాకుండా ఈజీగా ఒక టిప్ చెప్పాలంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తారు కదా మీరు ఫైనల్ అకౌంట్స్లో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏవేవైతే వస్తాయో ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ల అకౌంట్లో అవే వస్తాయండి. లైక్ దిస్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెక్కనే అండి. సో ఇక రెంట్ అండ్ ట్యాక్సెస్, రెంట్ అనేది మనం ఎవ్రీ మంత్ పే చేస్తాం కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే ఒక సంవత్సరం లోపు పునరావృతం అవుతుంది కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. కాబట్టి డెబిట్ సైడ్ రాయండి రెంట్ అండ్ ఎక్స్పెండిచర్. సో 5300 అనేది నేను ఇన్నర్ కాలంలో వేసిన. ఎందుకు వేసా అండి? దీనికి ఏదో స్టార్ గుర్తుంది. స్టార్ గుర్తు అంటే దీనికేమో సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ ఉన్నది అన్నట్టు. సో అడ్జస్ట్మెంట్ ఏమన్నాడు అండి ఇక్కడ చూద్దాము. అడ్జస్ట్మెంట్ ఏముందంటే ఇక్కడ చూడండి, ప్రీపేర్ రెంట్ 1300. ప్రీపేర్ రెంట్ అంటే ముందుగా చెల్లించిన అద్దె. సో దాన్ని ఏం చేయాలి మనం? ఇక్కడ రెంట్ నుంచి ఏం చేయాలి? లెస్ చేయాలి. సో మైనస్ ప్రీపేర్ రెంట్ 1300. టోటల్లీ ఇన్ అవుటర్ కాలం 4000. సో ఇట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, సాలరీస్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తాం. దిస్ ఈస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో సాలరీస్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ సాలరీస్ అయితే తీసుకోండి. సాలరీస్ 5800. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో స్టేషనరీ అంటే వాట్ ఈస్ ద స్టేషనరీ? లైక్ పేపర్స్, పెన్సిల్స్, పెన్స్ వీఆర్ పర్చేసింగ్. సో ఆర్గనైజేషన్ విల్ బి పర్చేజ్ స్టేషనరీ. సో ఎప్పుడైతే స్టేషనరీ అయిపోతుందో మళ్ళీ పర్చేజ్ చేస్తుంది కాబట్టి
సో ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో డెబిట్ సైడ్ రాయండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అగో 2200 ఇన్నర్ కాలంలో రాశాను, ఎందుకంటే దీనికి ఏదో స్టార్ గుర్తున్నది కాబట్టి దీనికి ఏదో అదర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, అడ్జస్ట్మెంట్ ఉన్నది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమన్నాడంటే థర్డ్ వన్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్. సో అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్ అంటే చెల్లించాల్సిన స్టేషనరీ, చెల్లించాల్సినవి మనం ఏం చేయాలి? అడిషన్ చేయాలి. సో ప్లస్ అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్. సో హౌ మచ్ అమౌంట్? సో 300. సో 300 plus 2200, totally 2500 in outer column you can write. Next, scholarships payments. Scholarships అనేది ఎవ్రీ మంత్ వస్తాయండి, లేదంటే స్కాలర్షిప్ అనేది ఎవ్రీ ఇయర్కి ఒకసారి కాలేజీలలో ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇస్తారు. కానీ ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఇస్తారు, కానీ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్స్కి ఎవ్రీ మంత్ అనండి, ఎవ్రీ మంత్ ప్రకారం ఇస్తారు. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. సార్ మాకు ఇయర్లీ ఒకసారి వస్తాయి కదా అంటే మీకు యాక్చువల్లీ రూల్స్ ప్రకారం ఎవ్రీ మంత్లీ పే చేసేదే. సో మంత్లీ స్కాలర్షిప్ పే చేస్తారు కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఎంత? 3000. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ కోసం మనం ఎవ్రీ మంత్ మనము పే చేయాలి కాబట్టి ఇది ఒక 1 yearలో రొటేట్ అవుతుంది కాబట్టి ఇది ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాబట్టి దీంట్లో డెబిట్ సైడ్ రాయాలి. సో న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. గవర్నమెంట్ బాండ్స్ అండి, మనం ఒకసారి అప్పు తెచ్చినామంటే మళ్ళీ సంవత్సరం తర్వాతనే మళ్ళీ పే చేస్తాం, సంవత్సరం తర్వాతనే పే చేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ బాండ్స్ అనేది పర్చేజ్ చేసిల్లు కాబట్టి మనం నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేయరు. కాబట్టి గవర్నమెంట్ బాండ్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాస్తామండి. సో ఇందులో రాదు కాబట్టి దీన్ని లీవ్ ఇట్. సో బుక్స్ పర్చేజెస్, ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ పర్చేజ్ చేసినాం అనుకోండి, టెక్స్ట్ బుక్ పర్చేజ్ చేయడం కోసం మనం మనీ అయితే పే చేసినాం 10,000. ఇప్పుడు పర్చేజ్ చేస్తే అవే టెక్స్ట్ బుక్ మళ్ళీ ఒక నెక్స్ట్ డేనే పాడైపోతాయా? పాడైపోవు. సో దీని యొక్క ఉపయోగం సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పర్చేజ్ చేసుకుంటాం. 1 year కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రాదు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రాదు. ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరము లేదు. సో ఇటు క్రెడిట్ సైడ్ అన్నీ అయిపోయాయండి. నెక్స్ట్ డెబిట్ సైడ్ ఏమేమి ఉన్నాయో అవి ఇటు క్రెడిట్ సైడ్ రాస్తే అయిపోయాయి. సింపుల్ ప్రాబ్లం, 10 marks, యూ కెన్ గెట్ ద మార్క్స్. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఇది ఆల్రెడీ సంస్థలో ఉన్న నగదు కాబట్టి మనం దీన్ని ఏం చేయొద్దు. ఇక్కడ డొనేషన్స్ అండి, డొనేషన్స్ అంటే విరాళాలు. ఈ డొనేషన్స్ అనేది ఒక బిగ్ అమౌంట్ ఉంటుంది, స్మాల్ అమౌంట్ ఉంటుంది అండి. బిగ్ అమౌంట్ ఉంటే మాత్రం అది బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి, స్మాల్ అమౌంట్ ఉంటే మాత్రం అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో తీసుకోవాలి. కానీ ఇక్కడ డొనేషన్స్ అయితే మనకు 35,000 అయితే బిగ్ అమౌంట్ ఇచ్చాడు. సో ఈ డొనేషన్స్కు మరి కింద మనకు అడ్జస్ట్మెంట్ ఉన్నది, ఒకసారి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చూద్దాం. అడ్జస్ట్మెంట్ ఏమున్నదంటే క్యాపిటలైజ్ ద డొనేషన్స్. క్యాపిటలైజ్ డొనేషన్స్ అంటే మూలధనీకరించడం, అంటే బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయమంటాడు. ఈ టోటల్ డొనేషన్స్ని క్యాపిటలైజ్ అంటే క్యాపిటల్ మూలధన ఖాతాకు మళ్లించమంటాడు. సో క్యాపిటలైజ్ అంటాడు కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్కు సెండ్ చేయమంటున్నాడు కాబట్టి దీన్ని మనము సో ఈ అకౌంట్లో మనం తీసుకోకూడదు. నెక్స్ట్ మెంబర్షిప్ ఫీ అండి. మెంబర్షిప్ ఫీజు అనేది 1200. సో మెంబర్షిప్ అంటే వాళ్ళు ఎప్పుడైనా మనకు జాయిన్ అవుతారు కాబట్టి ఈ మంత్లో జాయిన్ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఆర్గనైజేషన్లో, నెక్స్ట్ మంత్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎవరైనా వచ్చి మీ యొక్క సర్వీస్ ఆర్గనైజేషన్లో నేను జాయిన్ అవుతానండి, నేను ఒక సభ్యునిగా ఉంటా, నేను కూడా సర్వీస్ చేస్తే ప్రజలు కానీ ఎవరైనా జాయిన్ కావచ్చు. సో జాయిన్ అయితే మన మనీ వస్తుంది కాబట్టి మనకి ఇన్కమ్ అవుతుంది, ఆర్గనైజేషన్కి ఇన్కమ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే కామర్సు లెక్కలు కామర్సు సమ్స్ మీరు ప్రిపేర్ చేస్తారో కంపల్సరీ ఏదో ఒక ఆర్గనైజేషన్ని ఇమాజినేషన్ చేసుకోండి. మిమ్మల్నే ఆర్గనైజేషన్ అనుకోండి, మనమే ఆర్గనైజేషన్లో అనుకోండి, మన ఆర్గనైజేషన్లోకి మనీ వస్తుందా మనీ పోతుందా, అది ఆర్గనైజేషన్కి ఎక్స్పెండిచర్ అవుతుందా ఇన్కమ్ అవుతుందా చూసుకోవాలి అంతే. ఆర్గనైజేషన్ ఏం చేయాలి? ఇమాజినేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదో ఒక ఆర్గనైజేషన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ చేసుకుంటే ప్రతి వర్డ్ ఏ వర్డ్ చదివినా ఆర్గనైజేషన్కి ఏమవుతుంది క్వశ్చన్ వేసుకోవాలి. ఇండైరెక్ట్ క్వశ్చన్ వేసుకుంటే కంపల్సరీ మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సొల్యూషన్స్ అనేది మీరు చేయగలుగుతారు. సో నెక్స్ట్ మెంబర్షిప్ అయిపోయిందండి. ఎంట్రన్స్ ఫీజు అండి. ఎంట్రన్స్ ఫీజు అనేది చూడండి
కాలేజీలలో కానీ ఎక్కడైనా కూడా మరి ఈ మంత్లో జాయిన్ అవుతారు, కొంతమంది నెక్స్ట్ మంత్లో జాయిన్ అవుతారు. సో ఎంట్రన్స్ ఫీజు కూడా అవసరమే అండి, తీసుకోవాలి. సో ఇది రెవెన్యూ ఇన్కమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ అనే కాడ మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఇచ్చిండండి. ఇక్కడ సబ్స్క్రిప్షను అంటే చందాలు 2018-19 అకాడమిక్ ఇయర్లో ఏమో 1400 వసూలైనాయి, 1920లో 7500 వసూలైనాయి, 2021లో 1000 వసూలైనాయి అండి. మరి ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది మాత్రం ఇక్కడ ఏంటిదంటే మనకు ప్రిపేర్ చేసే అకౌంట్ ఏంటిదంటే ఇక్కడ మార్చి 2020 నాడు మనం ప్రిపేర్ చేస్తున్నాం. అంటే కేవలం ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు మనకు స్టార్టింగ్లో ఇచ్చినాం. ఇక్కడ క్వశ్చన్ మార్చి 31, 2020 ప్రిపేర్ చేయమన్నాడండి. సో ఇక్కడ 2020కి సంబంధించి మాత్రమే తీసుకోవాలి. ఇవి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు, మీరు తీసుకోవద్దు. కేవలం కరెంట్ ఇయర్కి సంబంధించి మాత్రమే తీసుకోవాలి ట్రాన్సాక్షన్స్. లాస్ట్ ఇయర్ కానీ ఫ్యూచర్ ఇయర్ కానీ కంపల్సరీ తీసుకోకూడదు. సో కరెంట్ ఇయర్లో ఎంత ఉన్నదండి 7500 ఉంది. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అయితే 7500 రాయండి. అగో నేను ఇన్నర్ కాలంలో రాశాను. ఇన్నర్ కాలంలో ఎందుకు రాశాను అంటే ఈ సబ్స్క్రిప్షన్స్కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉందంటే అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 2500 ఉన్నాయండి. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అంటే చెల్లించాల్సిన చందాలు. సో వాటిని ఏం చేస్తాం, మనం అడిషన్ చేస్తాం. నెక్స్ట్ దీనికే ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉండవచ్చు, 2 ఉన్నా 3 ఉన్నా 4 అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా యాడ్ చేసేది యాడ్ చేయాలి, లెస్ చేసేది లెస్ చేయాలి. సో టోటల్ సబ్స్క్రిప్షన్స్ 10,000. ఇవి 2 అడిషన్ చేస్తే మనకు 10,000 వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సేల్ ఆఫ్ ఫర్నిచర్. సో ఇక్కడ ఫర్నిచర్ సేల్ చేసేది కాబట్టి ఫర్నిచర్ అనేది అసెట్ కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో రాయాలి అండి, కానీ బ్రాకెట్లో మనకేమి ఇచ్చిండంటే ఫర్నిచర్ వాల్యూ 2000 ఇచ్చిండు. సో ఇది కూడా ఒక అడ్జస్ట్మెంటేనండి. ఫర్నిచర్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 2000 ఇచ్చిండు. అంటే 2000 రూపాయల విలువ గల ఫర్నిచర్ను కేవలం 1650 రూపాయలు మాత్రమే సేల్ చేసిండు. సేల్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ 350 అనేది మనకు ఏంటి, సంస్థకి ఏంటిది, నష్టం, లాస్. సో లాస్ కాబట్టి లాసెస్ అండ్ ఎక్స్పెండిచర్స్ డెబిట్ సైడ్ రాయాలి యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము. సో ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ సరే అండి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 350 ఎలా వస్తుంది, మొత్తం ఫర్నిచర్ వాల్యూ 2000, సోల్డ్ చేసింది మాత్రము 1650. సో 350 ఏమిటి, లాస్, నష్టం వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ రాయండి. ఇది కూడా ఒక అడ్జస్ట్మెంటే అనుకొని మీరు చేయాలి. మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇయ్యాడు, ఇది కూడా ఒక అడ్జస్ట్మెంట్ అనుకొని చేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 800. సో ఇది ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల పైన డెబిట్ సైడ్ రాయండి. అగో ఇన్నర్ కాలంలో రాశాను. ఇన్నర్ కాలంలో ఎందుకు రాశానంటే ఇక్కడ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది, దీని స్టార్ గుర్తుంది, స్టార్ మార్క్ ఉంది కాబట్టి. సో చదవండి, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ₹10,000. సో మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టింది ఎంత అంటే 10,000 అండి. 10,000 పైన మనకి ఇంట్రెస్ట్ రేట్ రావాల్సింది ఎంత, 10% రావాలి. మరి 10,000 పైన 10% ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే యాక్చువల్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ 10,000 × 10/100. దీన్ని మనము క్రాసింగ్ చేస్తే మాత్రం ఇక్కడ 0కు 0 క్యాన్సిల్ అవుతుంది అండి, ఇక్కడ 0కు 0 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఎంత, రిమైనింగ్ 1000 అండి. సో 1000 రూపీస్ రావాలి మనకు. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పైన మనకి ఇంట్రెస్ట్ అనేది ఎంత రావాలి, వడ్డీ అనేది ఎంత రావాలి, 1000 రూపీస్ రావాలి. కానీ ఎంత వచ్చింది, 800 రూపీస్ మాత్రమే వచ్చింది. ఇంకా రావాల్సింది ఎంత మనకు, సో అవుట్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్. సో మనకు రావాల్సింది ఎంత, ఇది రిసీవింగ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇది అవుట్ స్టాండింగ్ కాదు, రిసీవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, ఇంకా 200 రావాలి. సో 200 రావాలి కాబట్టి మనకు సో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడైతే మనకైతే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పైన అయితే 800 రూపీస్ అయితే మనకు వచ్చిందండి. రావాల్సింది మాత్రం మనకి ఇక్కడ 1000 రూపీస్. 1000 రూపీస్కి మనకు కేవలము
800 రూపీస్ మాత్రం వచ్చింది. ఇంకా అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ రావాల్సింది 200 రూపీస్. మనకు మొత్తం టోటల్ యాడ్ చేస్తానైతే 1000 రూపీస్ అండి. సో ఇక్కడి వరకు అయితే మనకైతే ఏమేం కావాలో అదైతే మనము చేశామండి. ఇక్కడ చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 800. సో ఇందులో మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఈ రిసిప్ట్ సైడ్ ఉన్న ఆల్ రెవెన్యూ ఇన్కమ్స్ మాత్రమే మనం ఇందులో తీసుకోవడం జరిగింది. ఆల్ రెవెన్యూ ఇన్కమ్స్. సో ఇందులో మనకు పేమెంట్స్ వైపు ఏమో ఆల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ పేమెంట్స్ అన్నట్టు. అంటే ఒక 1 year లోపల ఇంకర్డ్ రొటేట్ అయ్యేటి అన్నట్టు. 1 year లోపల పునరావృతం అయ్యే ఖర్చులను ఇందులో తీసుకున్నాము, పునరావృతం అయ్యే ఆదాయాలు ఇందులో తీసుకున్నాము. సో ఇలా టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ క్యారీడ్ అనేది మనకైతే అవసరం లేదండి. టోటల్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనం ఏమైతే స్టార్ గుర్తు పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలో ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలండి, మనకు వెరీ సింపుల్గా ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎక్కువగా ఉందా, ఇన్కమ్ అకౌంట్ ఎక్కువగా ఉందా చూసుకోవాలండి. ఇక్కడ చూసినట్లయితే మనకైతే చూద్దాం ఇటు సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ 5000, 2007, 10,000, 13,000, 14,000 చిల్లర ఉంది. ఇటు మాత్రము 11, 12, 13,000 చిల్లర ఉందండి. సో మనకు డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ని అయితే ఇటు సైడ్ అయితే మీరు యాడ్ చేయండి. యాడ్ చేస్తేనైతే మనకి ఎంత వచ్చిందండి, 16,550 రూపీస్. సో యాస్టీజ్ అమౌంట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ మీరు వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ 16,550 నుంచి వెళ్ళి ఈ యొక్క ఇన్కమ్స్ అనేవి అన్నీ రెడ్యూస్ చేయండి. రెడ్యూస్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ చూసినట్లయితే రెడ్యూస్ చేస్తే 2,850 రూపీస్ వస్తాయండి. సో ఇది అనేది డిఫిషియేటివ్ అమౌంట్ అండి. డిఫిషియేట్ అమౌంట్ అంటే లోటు, అంటే ఖర్చులు ఏమో ఎక్కువగా ఉన్నాయి, ఆదాయాలు ఏమో తక్కువగా ఉన్నాయి. సో దానివల్ల మనం ఏమంటాం, ఇక్కడ నష్టం అనొద్దండి. ఎందుకంటే ఇది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు కదా, లాభాన్ని సంపాదించే ఉద్దేశంతోనైతే బిజినెస్ పెట్టలే కదా, సర్వీస్ మొక్టర్ కాబట్టి ఇది డిఫిషియెంట్, లోటు. ఇటువైపు తేడా వస్తేనేమో లోటు అని రాయాలి, డిఫిషియెంట్ అని రాయాలి. ఇటువైపు తేడా వస్తేనేమో సర్ప్లస్ అని రాయాలి. సర్ప్లస్ అంటే మిగులు. సో ఇక్కడ మనకి ఇక్కడ బ్రాకెట్లో రాసిన ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్. సో ఇన్కమ్స్ కంటే ఎక్కువగానే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, ఎక్సెస్ ఉన్నది కాబట్టి డిఫిషియెంట్ అంటారు. సో ఇది ఆన్సర్. సో ఇలా మీరు ప్రిపేర్ చేస్తే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్ వస్తాయండి. యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్. కేవలం మీరు యాన్యువల్ ఎగ్జామ్స్ కోసమే ప్రభుత్వము లెక్చరర్లను ఉపయోగించి మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న తెలియని విషయాలను తెలుపుతున్నది కాదు. సో మీకు ప్రపంచంలో నాలెడ్జ్ పెరగడానికి, ప్రపంచంలో ఉన్న తెలియని విషయాలు తెలుసుకోవడానికే మీకు నేర్పుతుంది. సో ఎంతవరకు మీరు నేర్చుకున్నారో లేదా అనేది సంవత్సరానికి ఒకసారి టెస్ట్ పెడుతున్నది. ఆ టెస్ట్ పేరే యాన్యువల్ ఎగ్జామ్. సో యాన్యువల్ ఎగ్జామ్లో మనకైతే క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుందండి. మనకు 28th క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు చూడొచ్చు క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇస్తాడు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దీనికి మనం ఏం చేయాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్కి ఫస్ట్ స్టార్ గుర్తు పెట్టుకోవాలి. దేనికి ఇట్లా యాన్యువల్ ఎగ్జామ్లో చిన్న పెన్నుతో స్టార్ గుర్తు పెట్టుకోవాలి. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్, మళ్ళీ దీనికి ఇంకొక సర్దుబాటు ఉన్నది కాబట్టి దీనికి ఇంకొక స్టార్ గుర్తు పెట్టుకోవాలి. వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్, ఇక్కడ ఫర్నిచర్ సోల్డ్ కాడ కూడా ఒక స్టార్ గుర్తు పెట్టుకోవాలి. ఈ స్టార్ గుర్తు ఎందుకు పెట్టుకుంటామంటే స్టార్ గుర్తు పెట్టుకోవడం వల్ల దీనికి ఒక అడ్జస్ట్మెంట్ ఉంది అనేది తెలుక. అడ్జస్ట్మెంట్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం చేయాలో అది చేయాలి. సో మీరు కరెక్ట్గా చేస్తే మీకు వచ్చే మార్కులు ఏంటండి 10 మార్క్స్ అండి. సో ఇలా మీరు కరెక్ట్ చేస్తారు కాబట్టి మీకు వచ్చే మార్క్స్ ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి కాబట్టి మీకు ఏమేస్తారు, 10కు 10 మార్క్స్ ఇస్తారు యాన్యువల్ ఎగ్జామ్లో. ఒకవేళ దీంట్లో ఓన్లీ మీరు ప్రొఫార్మా డ్రా చేసినా కూడా మీకు 1 మార్క్, లేదా ఏదైనా మ్యాటర్ ఇట్లా రాసినా కూడా 2 మార్క్స్ పడతాయి. ఇంకొక ఈజీ మెథడ్ ఏంటిదంటే ఇందులో రిసిప్ట్స్ ఉన్నాయి కానీ ఇట్లా రిసిప్ట్స్ అన్నీ ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ రాసినాం. ఈ రిసిప్ట్ అకౌంట్ మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఇక్కడ చూడండి, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ క్వశ్చన్ పేపర్లో వాళ్ళే ఇస్తారు. సో రిసిప్ట్స్ అనే యాజ్టీజ్, ఈ రిసిప్ట్స్ అనే యాజ్టీజ్ అమౌంట్లు ఇటు క్రెడిట్ సైడ్ రాసిన, ఈ పేమెంట్స్ అమౌంట్ యాజ్టీజ్ అమౌంట్స్ ఇటు డెబిట్ సైడ్ రాసినా కూడా
మీకు 5 మార్క్స్ ఈజీగా పడతాయండి. ఎందుకంటే ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఉంటుంది, రెవెన్యూ ఇన్కమ్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ అలాట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ మీరు కిందనైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా డౌట్స్ ఉంటే మాత్రము కంపల్సరీ ఇది మీరైతే నేర్చుకున్న తర్వాత మీ యొక్క మిత్రులకు, మీ ఫ్రెండ్స్ కూడా ఒకవేళ షేర్ చేయండి. ఇదైతే మనమైతే సర్వీస్ మోక్టార్లో అయితే చేయడం జరుగుతూ ఉందండి. సో మీరు ఒకవేళ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్లో డిస్ప్లే కావాలంటే మనకు సబ్స్క్రైబ్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా కామర్స్ సంబంధించిన వీడియోస్ అనేవి సపరేట్ మీకు ప్లేలిస్ట్లో ఉంటే మీ ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.